జమిని మీద 50 రూపాయలు, చెన్నకేశ్వరరెడ్డి మీద 100 రూపాయలు, ఇంద్ర మీద 100, ఆది మీద 200, సమరసింహారెడ్డి మీద 100. రెడీ. ఎలకలు మంచి ఊపి మీద ఉన్నాయి. ఫస్ట్ రేస్ స్టార్ట్ అవుతుంది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఓకేనా? రెడీ. 1 2 3. ఇంద్ర మీద 200, నెక్స్ట్ జమిని మీద 100, నెక్స్ట్ సమరసింహారెడ్డి మీద 100, నెక్స్ట్ జానీ మీద 200. నిరాశ చెందకండి బాబు, వేలకు వేలు గెలుచుకోవచ్చు. పై పందాలు కట్టుకోండి. సమరసింహ నరసింహ మంచి ఊపి మీద ఉన్నాయి. రెండో రేస్ స్టార్ట్ అవుతుంది. అందరు రెడీగా ఉండండి. రెడీ 1 2 3. నెక్స్ట్. ఇందులో ఆడెలుకలు ఉన్నాయా? ఉన్నాయే. అయితే వాటిపైన 300 వాటి మీద ఎందుకు? ఎందుకంటే మగెలుకలు వాటి వెంటే పరిగెడతాయి కదా, అందుకని. వారిని ఏం తెలివిరా. ఇప్పుడు రేస్ నెంబర్ 3. రెడీ. ఓ ఉమాపతి గారు మీరా? ఇలా వచ్చారేంటి? మీకోసమే లోపలికి చూద్దామని మీలాగే. చూడండి, దానికే ఉంది. ఓకే. చూడండి. సార్ మీరేంటి ఇక్కడ? ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? అది ర్యాట్ రేస్ సార్. ర్యాట్ రేస్. ర్యాట్ రేసా? ఇంపాసిబుల్. నేను వార్డెన్ గా ఉన్న ఈ హాస్టల్లో ర్యాట్ రేస్ జరగడానికి వీల్లేదు. ఐ డోంట్ టాలరేట్. సార్ అంత మాట అనకండి సార్, ప్లీజ్ సార్. 50 రూపాయలు కాస్తే 1000 రూపాయలు వస్తాయి సార్. 50 రూపాయలు కాస్తే 1000 రూపాయల? ఎక్కడ్రా? ఎక్కడ? దేని మీద వస్తారు సార్? జానీ, జమిని, సమరసింహ నరసింహ మరియు ఇంద్ర. ఇంద్ర. ఇంద్ర మీద 50 రూపాయలు సార్. నాది కూడా 50 రూపాయలు. అలాగే సార్. సేమ్ ఎలక మీద. మీరు వేరే ఎలక మీద కాసుకోవచ్చుగా. నువ్వంటే నాకు ఇష్టం, నీ ఎలకంటే నాకు ఇష్టం. చేయండి సార్. టికెట్ సార్. తప్పండి రా, తప్పండి. 1 2 3. ఇంద్ర నా ఎలక నెక్కేసింది. నా ఎలక కూడా నెగ్గేసింది. రావు గారు, ఈ డబ్బులతో మీరు ఏం చేస్తారు? మా ఆవిడ చీర కొంటానండి. నేను మాత్రం మీకు ప్యాంటు షర్ట్ కొంటా. ఏంటో మీకు నా మీద విర్రేమినాను. అదంతే. ఏ మ్యాన్ విత్ డిఫరెంట్ స్టైల్. ఎన్ని కావాలండి? 2 టికెట్స్. 2 ఇవ్వు. 2 టికెట్సే. థ్యాంక్ యూ. లెక్క పెట్టుకో. మీకు ఎన్ని కావాలి? 2 టికెట్స్. 2 ఇవ్వు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ. yes 500 రూపీస్ 5 టికెట్స్ తీసుకుంటాం. డిస్కౌంట్ ఎంత ఇస్తారు? ఏంటి డిస్కౌంటా? ఇదేవి దీపావళి నాడు బట్టలు కొట్టు కాదు డిస్కౌంట్ ఇవ్వడానికి. చూడండి, వీడు నిక్కర్ వేసుకున్న చిన్న పిల్లాడు. హాఫ్ టికెట్ ఇవ్వండి. వాడు నిక్కర్ వేసుకున్నా విప్పేసినా కాల్ చీకినా వేలు చీకినా హాఫ్ టికెట్ ఇవ్వడం కుదరదు. ఏంటండి మరి నువ్వు 5 టికెట్లు తీసుకుంటున్నావు, గ్రూప్ కన్సెషన్ ఇవ్వరా? మీరందరూ మెంటల్ పేషెంట్స్ అని డాక్టర్ సర్టిఫికెట్ తీసుకురండి, అప్పుడు ఇస్తాం. ఓయ్, నీ కంటికి మేము అందరం మెంటల్ పేషెంట్స్ లా కనిపిస్తున్నావా? ఈ గుడ్డిదానికి చాలా కితకితలు ఉన్నాయరా. ఏంట్రా అన్నావు? నేను గుడ్డిదానా? సచ్చినోడా, కాలెత్తి తన్నానంటే కారం చేడ్లో పడతావు బండ వెదవా. ఏంటే కూసావు? నన్ను బండ మీద అంటావా? తన్నవే రేయ్, నన్నెవరు ఆపొద్దురా. ఎక్కువగా వాగేవంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తాం. మేము మీకు టికెట్లు అమ్మం. కొండ్రా. ఎందుకమ్మావే? ఇదేమన్నా నీ సొంత సినిమా టాకీసా? మిమ్మల్ని కోర్టుకు లాగుతాం, సెల్లో పెట్టిస్తాం. మీకు అసలు తిన్నదరక్క అందాల పోటీలంటూ ఓ తెగుపుకుంటూ వచ్చేస్తున్నారు. తేడా వచ్చిందంటే మొత్తం బ్యాన్ చేసి అవతల పడేస్తాం. చలో హైదరాబాద్, చలో అసెంబ్లీ, విద్యార్థుల ఐక్యత. ఏం చేయాలరా? అరవండ్రా. విద్యార్థుల ఐక్యత. ఉండాల పోటీలో. డౌన్ డౌన్. ఉండాల పోటీలో. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత.
చూడండి, అన్ని కాలేజీల్లో ఉన్న లేడీస్ అసోసియేషన్స్ కలిసి ఈ బ్యూటీ కాంటెస్ట్ని కండక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ని మన కాలేజ్ తరఫున మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇందులో మాకే స్వార్థం లేదు. ఇలా వచ్చిన డబ్బుని మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్కి డొనేట్ చేస్తాం. మీరు కూడా మా కోఆపరేట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఓ షూర్ షూర్. చూడండి మిస్ ఉషా, ఐఎమ్ రాజు. మీ ఉద్దేశం తెలియక మా ఫ్రెండ్స్ చిల్లర వెదవల్ల బిహేవ్ చేశారు. ఈ రాస్కల్స్ నేను వద్దన్నా వినలేదు. వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను. మీరు చేస్తున్న ఇంత మంచి పనికి నా పర్సనల్ కాంట్రిబ్యూషన్గా ఈ 1000 రూపాయలు తీసుకోండి. ప్లీజ్ టేక్ ఇట్. తీసుకో అమ్మా, నిండు మనసు. పర్సనల్ తీసుకో. కష్టార్జితం కదా. 500 రూపీస్ 5 టికెట్స్ ఓ ష్యూర్, వితౌట్ డిస్కౌంట్. ఓకే, థ్యాంక్ యూ. బై ది బై, మీరు ఏ కాలేజ్? ఇదే కాలేజ్, బిఎస్సి బాటనీ సెకండ్ ఇయర్. ఆహా. మీ టికెట్స్. I'm so sorry. It's all right. Wow, 95%. Wonderful. థ్యాంక్స్. దీన్ని 99, వీలైతే 100% చేయాలన్నదే నా లక్ష్యం. Congratulations. I admire you. నిజమా అండి? అసలు నేను నిజం చెప్పే వాళ్ళంటేనే ఇష్టపడతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నాను. నన్నా? ఎందుకు? మొన్న మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కోసం మీరు ఫండ్ కలెక్ట్ చేశారు. అది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఓహ్, థ్యాంక్ యూ. మీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ మెచ్చుకున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే అండి, వస్తాను. బాయ్. బాయ్. ఏరా కాలేజ్కి వెళ్తున్నావా? ఏంటి సండే సండే కాలేజ్ ఏంట్రా? హలో, చెమ్మున్నారా అండి? చెమ్ కోసం ఎవరు అమ్మాయి? అమ్మాయా? అమ్మాయా? హలో హలో, అక్కడ కొంచెం చెమ్ముంటే పిలుస్తారా? ఇక్కడ చెమ్ కొంచెం కూడా లేడండి. చెమ్ గమ్ కోసం బయటికి వెళ్ళాడు. ఏమైనా మెసేజ్ చెప్పమంటారా? సౌమ్య ఫోన్ చేసిందని చెప్పండి. సౌమ్య? అలాగేనండి. ఫస్ట్ షో టైం కి జ్యోతి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటానని చెప్పండి. జ్యోతి థియేటర్ దగ్గర ఫస్ట్ షోకి చెప్తారు కదండి. చెప్తాను. థ్యాంక్స్ అండి, బాయ్. బాయ్. ఎవరు? జ్యోతి థియేటర్ అంట. ఎవరో సౌమ్య అంటారా? వీడి ఫస్ట్ షోకి రమ్మంది. వీడు అమ్మాయికి ప్లే బాయ్ ఏంట్రా? అరిగిపోయిన లైఫ్ పోయినా ఉంటాడు వీడు. అసలు వీడు ఏ నక్షత్రంలో పుట్టుంటాడంటావు? వస్తున్నాడు కోకిల. చెమ్, నీకు సౌమ్య అనే అమ్మాయి ఫోన్ చేసింది. నిన్ను ఫస్ట్ షో టైంకి జ్యోతి థియేటర్ దగ్గర రమ్మంది. అబ్బబ్బబ్బా, ఈ అమ్మాయిలతో చచ్చిపోతున్నాను. రాధ పార్క్ రమ్మంటుంది, రజనీ హోటల్కి రమ్మంటుంది, ఈ సౌమ్య సినిమాకి, ఆ రమ్య గుడికి. చా వెదవ లైఫ్, టీసీ తీసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈసారి వీళ్ళు ఎవరు ఫోన్ చేసినా నేను లేనని చెప్పండి. ఓ నాయనోయ్, ఈ టార్చర్ ఏ పాకవాడికి రావద్దు రోయ్. వాడి గురించి ఎందుకు కానీ బస్ టైం పోదా పదరా. పద. ఒరేయ్, నేను తింటున్నాను కదా, ఎవడో ఒకటి బ్యాగ్ తీసుకోవచ్చుగా. రే, ఎవడు చేయాల్సిన పని వాడే చేయాలి, అర్థమైందా? ఎరా, మీ అమ్మకి కావాల్సిన మందులన్నీ తీసుకున్నావా? తీసుకున్నారా? ఊరెళ్ళి ఎప్పుడు వస్తారా? 2 రోజుల్లో వచ్చేస్తారా? త్వరగా వచ్చేరా బాబు, నువ్వు లేకపోతే మాకేం తోచావదు. నువ్వు అంత టెన్షన్ పడకరే, వాళ్ళు ఎవరు ఇక్కడే ఉందిగా, త్వరగా వచ్చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ కారు మాదేనండి. మావాడిదే. సారీ, మీదే? యా. ఇది తీసుకొచ్చావారా? మరి బెంజామైంది. బెంచ్ ఏదో పార్టీ ఉందని వాళ్ళ డాడీ బయటికి వేసుకెళ్ళారు. డ్రైవర్ సార్, మన కారు ఎక్కడా? ఇదే సార్ మన కారు. మీ కారా? మై గాడ్, సేమ్ కలర్ అవడంతో నా కార్ అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. బహుశా మా వాడు బేస్మెంట్లో పార్క్ చేసి ఉంటాడు. ఐఎమ్ వెరీ సారీ. దాందే ఉంది బాబు, ఒకే కలర్ ఒకే మోడల్ అయినప్పుడు మిస్ అవ్వచ్చు. Yeah. ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్. సార్. పెద్ద బోల్తా కొట్టించావరా? బస్సుకి టైం అయింది. వస్తారా?